హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా సోప్ అయితే తయారు చేశానమాట. ఇది వచ్చేసి పప్పాయికాయతో తయారు చేశానండి. సో ఇది ఫేస్కి చాలా బాగుంటుంది. మనం ఆ కాయలు అనేది డైరెక్ట్గా మనం అప్లై చేసుకోం కదా. సో ఇట్లా సోప్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా కూడా నురుగు వస్తుందండి. మనం పియర్ సోప్తో అయినా లేదా సోప్ బేసెస్ ఉంటాయి మార్కెట్లో, వాటితో అయినా తయారు చేసుకోవచ్చు. సో నురుగు చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఎలా తయారు చేసిన వీడియోలో చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇట్లా అయితే కొంచెం గట్టిగా ఉన్న బొప్పాయికాయ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను అనమాట. మరీ కాయ గుజ్జు అయితే అవ్వలేదన్నమాట. సో ఇట్లయితే కొన్ని ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో ఇన్ని ముక్కలు సరిపోతాయి. ఒక్క పియర్ సోప్తోనే నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లయితే మెత్తగా ముక్కలేమి లేకుండా చాలా మెత్తగా అయితే ఇట్లా పేస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని వడగట్టుకోవాలి. మొత్తం ఈ పిప్పంతా తీసేసుకొని ఓన్లీ రసమే ఉంచుకోవాలన్నమాట. సో నేను ఇట్లయితే వడబోసుకుంటున్నాను. కొంచెం టైమే పడుతుందండి ఇదంతా వడగట్టడానికి. వాటర్ అంతా రావడానికి కొంచెం టైం పట్టిద్ది. సో ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటే పైన స్పూన్తో తిప్పుకుంటే ఇట్లా బొట్లు బొట్లుగా అయితే మనకి వస్తుంది అనమాట. ప్యూర్గా అయితే వస్తుందండి. చూసారు కదా, ఇంతైతే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ పిప్పిలో కొద్దిగా వాటర్ కలుపుకొని మళ్ళీ ఇంకోసారి వడబోసుకొని తీసుకున్నాను. సో 2 సార్లు ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను 2 సార్లు అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు. మొత్తం అయితే ఇంతైతే వచ్చిందనమాట. బొప్పాయికాయ వాటర్ అండి మొత్తం కూడా. సో తిక్కిగాని చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇట్లా జెల్లీలాగా అయితే ఫామ్ అవుతుందనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా స్పూన్తో కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు అట్లా ఏం లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇది చూసారు కదా, ఇప్పుడు ఇది జెల్లీలాగా అవుతుంది. జెల్లీలాగా అయింది కదా, వెంటనే మనం కలుపుకునే కొద్దిగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇట్లయితే కలుపుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు, అంటే స్పూన్ నిండుగా తీసుకోవట్లేదు, కాస్త లైట్గానే తీసుకుంటున్నాను, శనగపిండి తీసుకున్నాను అనమాట. శనగపిండి తీసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మనం ఇట్లా ఫ్రూట్స్తో సోప్ తయారు చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగాను పిల్లలైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. శనగపిండి కూడా మొహం మీద మచ్చలు అట్లా పోవడానికి, సాఫ్ట్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో శనగపిండి ఇదంతా కూడా చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. సో ఈ బొప్పాయికాయ రసం, శనగపిండి మొత్తం కలిపి సాఫ్ట్గా అవ్వాలి. మనం కలుపుకునేటప్పుడే మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, అవైతే కట్ చేసుకొని ఒకటి వేసుకుంటున్నాను. సో విటమిన్ ఈ మనకి ఫేస్కి చాలా మంచిది. సో విటమిన్ ఈ ఒక క్యాప్సూల్ తీసుకున్నాను. తర్వాత కోకోనట్ ఆయిల్ అండి, ఇవైతే ఒక 2-3 స్పూన్ల అంతవరకు వేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా చర్మానికి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఆ బ్యాటర్ అనేది షైనింగ్ వచ్చి ఆయిల్ వేసినాక చాలా బాగుంటుంది అనమాట. సోప్ కూడా బాగా రెడీ అవుతుంది. సో చూసారు కదా, మొత్తం ఇట్లా మెత్తగా అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 పియర్ సోప్ తీసుకున్నానండి. సో ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 పియర్ సోప్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకున్న దానికి 1 సోప్ సరిపోతుంది. 1 పియర్ సోప్ తీసుకొని ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. సో ఒకేసారి వేస్తే కరగదనమాట. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే వెంటనే కరుగుతుంది. మరి చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియంలో కట్ చేసుకోండి ఇలా. సో 2 సోప్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి దగ్గరగా 5-6 సోపులు వస్తాయి. ఒక్కటి కాబట్టి నాకు 3 సోపులు వచ్చినాయి. సో ఇవన్నీ చూసారు కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో దీని బదులు మనం సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే చేసుకోదలుచుకున్నామో అందులోనే వేసుకోవాలి. సో ఈ పియర్ సోప్ అంతా ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఆ గిన్నెలోకి నీళ్లు వేసుకొని పెట్టుకున్నాను. పైన చూసారు కదా, ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆ గిన్నెలో కూర్చొని ఉంటే మనకు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇటువంటి గిన్నె అయితే తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా, నీళ్లు వేడెక్కగానే వెంటనే అయితే ఇది మెల్ట్ అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లోనే మెల్ట్ అవుతుంది.
మెల్ట్ అయినాక మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3-5 నిమిషాలు ఇట్లా మెల్ట్ అయిన తర్వాత 3-5 నిమిషాలు ఉంచుకొని తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పపాయ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. సో వేసుకొని ఇదంతా కూడా ఈ సోపు వాటర్లో కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుందండి ఈ సోప్ అయితే. సో చూడండి ఇదంతా కూడా ఒక 7-8 నిమిషాలు అయితే అట్లా మనం ఇట్లా కలుపుకుంటూ ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 7-8 నిమిషాలు అయితే సరిపోతుందన్నమాట. మొత్తం అయితే ఇట్లా కలుపుకుంటూ ఉంచుకోవాలి పొయ్యి మీద. మనకి ఉడికినట్టు మనకు తెలుస్తుంది అనమాట ఈ పపాయ ఇదంతా కూడా. సో మనం తీసుకున్న బ్యాటర్ అంతా కూడా మనకి చూసారు కదా ఇట్లా ఉడుకుతున్నట్టు మనకు తెలుస్తుంది ఉడికేటప్పుడే. మొత్తం కూడా ఇట్లా కరిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 7-8 నిమిషాలు అయితే ఉంచానన్నమాట పొయ్యి మీద. చూసారు కదా ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇందులో పోసేసేయాలి. ఎక్కువసేపు ఉంటే అందులోనే గడ్డగడుతుంది అనమాట. సో ఇదైతే ఈ సోపు మౌల్డ్స్లో అయితే పోసేసుకోవాలండి. సోప్ లాగా వస్తుంది. ముందరగానే ఒక ప్లేట్లో తీసుకొని ఈ సోప్ మౌల్డ్ పోసేసుకోవాలి. సో ఇట్లా పోసేసుకొని ఒక 5-6 గంటలు ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు తీసుకెళ్ళి నేను బయట ఒక గంట సేపు ఉంచి మిగతా అన్ని గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 గంటల్లో గట్టి పడుతుంది. బయట ఒక గంట సేపు ఉంచానండి. లేదా మనం ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా సోప్ అయితే ఇన్స్టెంట్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక సోప్కి చూసారు కదా 3 సోపులు అయితే వచ్చినాయి అనమాట. సో చాలా బాగుంటాయి ఈ సోప్స్ వచ్చేసి. పిల్లలు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్ అనేది కూడా సాఫ్ట్గాను గ్లోగా ఉంటుంది. ఇటువంటి సోప్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. బయట పెట్టి కొనే పని లేకుండా. సో అండ్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానైతే అనుకుంటున్నానండి. చూసారు కదా మనం తయారు చేసుకుంటున్నాము, నొరగ రాదేమో అని అనుకోవద్దు, చాలా బాగా వస్తుందండి. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే.